ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే, ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడకూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడకూతుర్లను కూడా చూడుకోకుండా, కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి 1.5 నెలలు అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు, ఎక్స్ఎంపీ నందిగాం సురేష్, పాపం 1.5 రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి ఎక్కడైతే 2019లో మనం అధికారం కోల్పోయినప్పుడు
ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ మించిన తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాను కూడా పోలే. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి అభిమానంతో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆ జల్లూరు బ్రిడ్జ్ మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేసుకోవడం జరిగింది. పందూరు బ్రిడ్జ్ సగంలో ఆగిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకపోయినా మళ్ళా ఇప్పుడు వచ్చి ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి మనం చేసుకోవడం జరిగింది. మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీ చెప్తానని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి రాబోతున్నందుకు మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. బల్క్ డ్రగ్ కి సంబంధించిన ఫ్యాక్టరీ గాని, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గాని, క్యాప్టివ్ పోర్ట్ గాని, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉండే పరిస్థితులు. మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది. ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నేను ఒకటే మొన్న అనుకున్నాం, కోటూరుట్ల మండలానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. అదే కోటూరుట్ల మండలానికి ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడున్న యువతకి కూడా, అక్కడున్న రైతులకి కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎలాంటి కంచుకోట అంటే 2004లో పెద్ద ఊపు, మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఊపు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా చెంగల వెంకటరావు గారు, అప్పుడు మనం స్మరించుకోవాలి, కొంతమంది పార్టీలు మారిపోయినా కూడా అప్పుడు ఆ వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత అఫ్ కోర్స్ ఆయన కృతజ్ఞత భావం లేకుండా బయటకు వెళ్ళిపోయారు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకేం చేశారు, నాకేం జరిగింది అన్నది ఈ నియోజకవర్గంలో ఎవరి నోటి నుంచి రాదు. అమ్మా మా ఊరికి ఏం చేసావు, మాకేం చేసావు అన్న పరిస్థితి ఉంటుంది తప్ప ఏ రోజు కూడా నాకు అన్న స్వార్థం లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అందరి చోట్ల ఉంటారు. నా నియోజకవర్గంలో అంతకన్నా ఎక్కువ ఉండే పరిస్థితి. ఏం కావాలంటే ఏం వద్దమ్మా, బాగున్నావు కదా అమ్మ, మొన్న రీసెంట్ గా ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ని కూడా మార్చాలనుకునేటప్పుడు సీనియర్లందరికీ నేను ఎంత నచ్చ చెప్పుకోవాలో అని భయపడ్డా. కానీ ఒకటే అన్నారు, అమ్మ కొత్త రక్తం రావాలి, మేమున్న పొజిషన్ నుంచి మేము వెనక్కైనా తగ్గుతాం, ముందుకైనా వెళ్తాం, నువ్వు నీ చేతుల మీదుగా మాకు చేసి పెడుతున్నావు చాలు అని అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నా ముందు టార్గెట్ ఒకటి, మీ అందరికీ కూడా ప్రామిస్ చేశాం, తీర్మానాల్లో కూడా పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఒకటి నెరవేరాలి. ఆ సొంత ఇల్లు ఇవ్వటంలో నేను ముందుంటామని ఇక్కడున్న ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మేమందరూ ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా నేను గుర్తు చేయాలి. యువగలం పాదయాత్రకు వచ్చిన తర్వాత పాయకరావుపేటలో ఎంటర్ అయిన తర్వాత పాయకరావుపేట నుంచి మనకి హైవేకి రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు ఆయన నడవటానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన పాయకరావుపేట నియోజకవర్గం. ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు, అమ్మా నీ ఇక్కడ నీ అదృష్టవంతురాలివి నువ్వు అనితమ్మా అని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని, అక్క అని, చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.